నమస్తే, నేను చందన. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథంబం A6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో సెస్ అత్యవసర మహాసభ పాల్గొన్న సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్ష. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం జప్తునకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘం 42వ అత్యవసర మహాసభ సిరిసిల్ల పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేశారు. సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం 42వ అత్యవసర మహాసభ సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల పద్మశాలి సంఘ భవనంలో రసభాసగా జరిగింది. సెస్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారికి కేటాయించిన కారును పూర్తిగా సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని, దీంతో సంస్థకు ప్రతి నెల 25,000 చొప్పున ఏడాదికి సంస్థకు 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని సెస్ వినియోగదారులు ఆరోపించారు. సెస్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారి ఉద్యోగం చేస్తున్న సిరిసిల్లలో నివాసం ఉండకపోయినప్పటికీ అద్దెభత్యం పొందుతున్నాడని, సెస్ సంస్థ ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున ఏడాదికి 1,80,000 రూపాయలు నష్టపోతుందని సభ్యులు వాపోయారు. లాభాల బాటలో నడిచిన సెస్ నష్టాల్లోకి కూరుకుపోతుందన్నారు. 3 నెలల క్రితం సెస్ జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేసిన రవి ఇలా తీసుకుంటూ అనిసాకు పట్టుపడ్డారని, ప్రతి పనికి ఓ రేటుగా నిర్ణయించి డబ్బులు తీసుకుంటున్నారన్నారు. పాలకవర్గ సభ్యులు కూడా బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడంతో సెస్లో ఏం జరిగినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో 9 మండలాల సెస్ డైరెక్టర్లు, అధికారులు, సెస్ వినియోగదారులు పాల్గొన్నారు. అందుకోసమని ఒక్కసారి మనం వచ్చే ఎన్నికలలో ఈ ఎన్నికల్లో కావచ్చు అట్లాగే ఈ లోపల గ్రామ మాట్లాడుతూ మిత్రులు నేను మెంబర్షిప్ తీసుకున్నాను కాబట్టి 22 రూపాయలు కడుతున్నాను కలిపి వస్తున్నారు. ఆదిలాబాద్ ఇంకా కొనసాగుతున్న సందర్భాల్లో సెస్ సంస్థ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కార్యక్రమం చెప్పండి ప్రత్యేకంగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో సాధారణ అమాయకత్వం కావచ్చు, లేకపోతే ఒకరి మీద భద్రంగా రాసిపెట్టబడిన పరిస్థితిని గమనించి ఆర్థికంగా ఇబ్బందులలో ఉంది. ఎందుకు రాయాలంటే దాని గురించి రాస్తే దానికి మనకు 20,000-30,000 వాల్యుయేషన్ డాక్యుమెంట్లు ఉందని ఉండకపోయి సర్వే కొరకు 10,000 అనేది అవసరం లేకుండా మీరు ఒక 10 రూపాయల స్టాంప్ లైన్ ఇన్స్పెక్టర్గా మన సెస్ సంస్థలో లైనటువంటి అనుభవం ఉన్నవారు ఒక ప్రశ్న లేవనెత్తినారు. ఒక వినియోగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆర్డర్ చేసిన సందర్భంలో అప్పుడు ప్రభాకర్ ఏమీ గారు ఏమేది కాబట్టి నేను సాధ్యమైన సమస్య కాదు, కానీ నేను గౌరవ అంటే మనం ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ కారు డిప్యూటేషన్ ఉన్నాడు, ఈ కారు వాడుకోవడం ఒకవేళ కర్మాలను ఉంచుకుంటూ ఆ కర్మాలను ఉంచుకుంటూ ఇక్కడ ఉన్నట్టుగా మొత్తం అడవిని తింటున్నాడు. దాన్ని కూడా ఇంతవరకు పేపర్ చెప్పినట్టు 2 సార్లు వచ్చింది సార్. మీరు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. అంటే ఇది వాస్తవా కాదా, ఇది అబద్ధమా? మీరు పేపర్ స్టేట్మెంట్ చేసింది అబద్ధమా? అక్టోబర్లో ఒకసారి వేసారు, మళ్ళీ నిన్న వేసారు. అంటే మీరు పేపర్ స్టేట్మెంట్ వేసింది అని ఇది కాదా, అబద్ధమా, ఇది నిజమా? దాని మీద మీరు ఇప్పటికి ఏం చర్య తీసుకొని మేము చేసుకుంటామని చెప్పండి. ఏం చర్య తీసుకున్నాం?
దాన్ని దయచేసి 2 షిఫ్ట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు 2 షిఫ్ట్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఒకవేళ రాత్రి కరెంట్ ఇచ్చినట్టయితే ఆ రైతు పొలాలకు వెళ్ళి నీళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. పాము కాటు కావచ్చు, లేకుంటే కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని 2 షిఫ్ట్లు 6 గంటలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. కనీసం 5 గంటలు డీటెయిల్గా వచ్చేటట్టుగా తప్పకుండా తీసుకోవడం కోసం అధికారులను నేను విజ్ఞప్తి చేస్తాను. వీరందరి కోసం కష్టపడండి. ఈ రకంగా ఇచ్చిన అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ మిగతా ఎక్కడైనా బడుగు బలహీన మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి మరియు మహిళలకి రిజర్వేషన్ ఉన్నది. మరి ఒక మన సెస్లో ఉండేటువంటి డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్ లేకపోవడం శోచనీయమైనటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరున్నప్పుడైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనేటువంటి నమ్మకంతో మిత్రులు వెంకటరావు గారు లేవనెత్తిన విషయంలో నేను ఏకీభవిస్తా ఉన్నాను. మీరందరూ ఒప్పుకుంటే, మీరందరూ కర్తవ్య ధ్వనులతో ఆమోదం తెలిపితే ఈ సిస్టంలో కూడా పాలకవర్గ సభ్యులకు ఉన్నటువంటి రిజర్వేషన్లని మిగతా సహకార సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల మాదిరిగా సెస్ సహకార సంస్థకు కూడా రిజర్వేషన్ కల్పించండి అని మీరు తీర్మానం చేస్తే ఆ తీర్మానం కల్పించి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళేసి అమలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో చర్యలు చేపట్టాల. మీరందరూ కర్తవ్య ధ్వనులతో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పేసి ఆఫీస్ అవసరాల కోసమే మాత్రమే వాడుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకటి. రెండవది, మీ అందరి ముందుగా నేను చెప్తా ఉన్నాను, డిఈ గారు కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉండగలిగే పరిస్థితుల్లో ఏర్పాటు చేయవలసిందిగా మీ అందరి ముందు నేను డైరెక్షన్ కూడా ఇస్తా ఉన్నాను. ఒకవేళ వారు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉండలేకపోతే దయచేసి మీరుగా మీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళండి. మేము ఉన్న వాళ్ళతో కార్యక్రమాన్ని నడిపించుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా చెప్పిన విషయంలో 4 రోజుల లోపల చర్య తీసుకుంటామని చెప్పిన ఆయన అడ్రస్ ఇవ్వండి, ఆయన ఎక్కడ ఉంటాడో ఇవ్వండి, రిటర్న్గా నోటీస్ పంపిస్తా, పిలిపిస్తా, విచారణ గావిస్తా. తప్పకుండా 4-5 రోజుల లోపల, అంటే వరుసగా 4 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల తర్వాత దయచేసి నాకు ఆయన అడ్రస్ ఫర్నిష్ చేయండి. ఆయన అడ్రస్ తీసుకొని నేను రిటర్న్గా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీస్ పంపిస్తా. ఆ నోటీస్కి ఆయన వచ్చి జవాబును రికార్డ్ చేపించేసేసి తప్పకుండా ఎంక్వైరీ నిర్ణయం ప్రకారంగా యాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న కార్మికులు జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న నిరవధిక సమ్మెలోకి దిగారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెలోకి దిగారు. సిరిసిల్ల డివిజన్లోని 9 మండలాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్షురాలు గొట్టె దేవేంద్ర మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో వంట పని చేస్తున్న కార్మికులకు 8,000 వేతనం ఇవ్వాలని, సబ్సిడీపై వంట గ్యాస్ ఇవ్వాలని కోరారు. వంట పాత్రలను, కోడిగుడ్లను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కళావతి, ఉపాధ్యక్షురాలు సత్యవతి, దేవవ్వ, భాగ్యలక్ష్మి, భూమవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ కాడికి అయితే పోతాయి ఇప్పుడు నేను ఆయన నాణ్యమైన బియ్యము మధ్యాహ్న పథకం వర్కర్ యూనియన్, మధ్యాహ్న పథకం వర్కర్ యూనియన్, వంట గదులు. మధ్యాహ్న పథకం వర్కర్ యూనియన్ వంట చేసే కార్మికులు
వేరే కేరళ రాష్ట్రంలో 18 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి 18 రూపాయలు ఇస్తుండ్రు. దయచేసి మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి పిల్లల మెస్ బిల్లు పెంచాలి, నెలకు 8,000 రూపాయలు ఇవ్వాలి, వంటగదులు, గ్యాసు, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మమ్మల్ని ప్రభుత్వం ఇన్ని రోజుల రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము, మమ్మల్ని గుర్తిస్తలేరు. ప్రభుత్వం గుర్తించి మాకు నెలకు 8,000 రూపాయలు ఇవ్వాలి, మా కనీస సౌకర్యాలు కల్పించాలి. మాకు ఆర్డీఓ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నాణ్యమైన బియ్యం, పిల్లలకు బియ్యం కూడా సన్న బియ్యం అని ఫస్ట్ ఒక నెలనే సన్న బియ్యం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ బియ్యం కూడా కల్తీ వస్తున్నాయి, విద్యార్థులకు బియ్యం సరిపోవడం లేదు. దయచేసి బియ్యం కూడా పిల్లలకు సరిపోయే అన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భూములు కోల్పోయిన రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం జప్తునకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వేములవాడలోని బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 26 మందికి రెవెన్యూ శాఖ నుంచి 81 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం జప్తు చేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించిందని హైకోర్టు న్యాయవాది ఎల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే చందుర్తి మండలం ఎన్గల్ చెరువులో భూములు కోల్పోయిన బాధితులకు 55 లక్షల రూపాయల పరిహారం ఇవ్వలేదు. ఈ 2 కేసుల్లో ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. కేవీఆర్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ ఎస్కే గౌస్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కేవీఆర్ హైస్కూల్లో డైరెక్టర్ గౌస్ కేక్ కట్ చేసి పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ కేవీఆర్ విద్యార్థులను అన్ని కులాలకు, మతాలకు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం జి శ్రీకాంత్, పాస్టర్ ప్రేమ్ కుమార్, రాజు, అంజలి, దినకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ ట్రాక్టర్ గ్యారేజీలో స్వరాజ్ ట్రాక్టర్ కంపెనీ ఆధ్వర్యంలో స్వరాజ్ ట్రాక్టర్ యజమానులకు, రైతులకు ట్రాక్టర్ వినియోగంపై అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా స్వరాజ్ డీలర్ ఆటోమోటివ్ అవగాహన సదస్సు ఎల్లారెడ్డిపేటలో జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న రైతులకు, ట్రాక్టర్ యజమానులకు కంపెనీ వారు లగేజీ బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ శంకర్ మాట్లాడుతూ ట్రాక్టర్లను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పించే 50% సబ్సిడీపై స్వరాజ్ ట్రాక్టర్లను వాడాలని రైతులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజనల్ మేనేజర్ పరమేందర్ సింగ్, జిల్లా మేనేజర్ కె శంకర్, సర్వీసింగ్ ఇంజనీర్ శ్రీహరి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. గురించి కూడా ప్లానింగ్ చేస్తున్నారా? ఒకసారి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, అంటే మీ బండి అక్కడ చూసి ఓకే సార్ అదే చెప్పండి. వర్కింగ్ ఎట్లా ఉంది దాన్ని? లాంచింగ్ అప్పుడు వచ్చారు, ఇంకా బండి కొండే ఆలోచన ఉంది కొనడానికి. 744 అయితే బ్రహ్మాండంగా రోడ్వేర్ నడుతుంది, కల్టివేటర్ కానీ ఫ్లవ్ కానీ 3 పిన్ కూడా వేసిన నేను, మరి దిగుతాలో అది లేదని, కానీ బ్రహ్మాండంగా పోతుంది. ఆ బండి డోకలేదు. ఇప్పుడు ఈ బండి కూడా తీసుకోవాలనే ఆలోచన మాకున్నది. ఇంతకుముందు ఎన్ని బండ్లు ఉన్నాయి మీకు? ఇంతకుముందు జాండియర్ ఉండే, జాండియర్లో 50 HP, జాండియర్లో 50 HP. దాన్ని రీజ్ చేసి 744 తీసుకున్నాం. 744 కొని 1.5 year అయింది కదా, సంవత్సరం నెలైంది. మూడు బండి తీసుకున్నాం. అది వీళ్ళు ఏమో ఫస్ట్ షోరూమ్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఏమన్నా ట్రాలీ వరకే నడుస్తుంది, బురదలో అయితే ఏ అనుభవం ఉన్న రైతు చెప్పలేదు అని చెప్పారు. కానీ నేను ఈ షోరూమ్ వాళ్ళకు ఏం చూపించినంటే దీన్ని కూడా దుమ్ము కొట్టచ్చు, అంటే బురదలో బండి ద్వారా కూడా వర్క్ చేయొచ్చు అని చూపించిన. ఒక 5 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ వాడిన, బురదలో 1/2 kg వేసి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను 5 సంవత్సరాలు వాడినా ఒక క్లచ్ ప్లేట్ కూడా వేయలేదు, గేర్ బాక్స్ కూడా దాన్ని ముట్టుకోలేదు. ఏమున్నా మైలేజ్ బండి, ఇక స్వరాజ్ అంటే ఒక మైలేజ్ బండి అంటే 834 ఒకటే,
ఇప్పుడు మళ్ళీ 2013లో 735 తీసుకున్నా. అది ఇక కంపెనీ వాళ్ళ ప్రాబ్లమో ఎవరి ప్రాబ్లమో ఏమో అయింది, కానీ అది కొంచెం ప్రాబ్లం ఉండే బండి. ఏంటంటే నేను ఒక 10 రూపాయలు సంపాదించుకోవడమే కాదు, ఎవరైతే ట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు 100% సంపాదించుకోవాలి. అంత మంచి ప్రోడక్ట్. మేము ఆటోమొబైల్ లూబ్రికెంట్ లైన్ నుండి ట్రాక్టర్స్కి వచ్చినాము. 7 సంవత్సరాల నుండి మేము ఈ ట్రాక్టర్స్ అమ్మడం జరుగుతుంది. మేము కరీంనగర్లో 20 మండలాలకి మేము డీలర్ అనమాట. కరీంనగర్ జిల్లాలో 20 మండలాలకి. ఎప్పుడైతే 2008లో మేము తీసుకున్నప్పుడు ఒక 100 ట్రాక్టర్లు అమ్మితే మేము తీసుకోకముందు ఒక 10 ట్రాక్టర్లు అమ్మేవాళ్ళం స్వరాజ్ మార్కెట్ షేర్. అదే ఈరోజు ఈ 20 మండలాల్లో 100 ట్రాక్టర్లు అమ్మితే 35 ట్రాక్టర్లు మేము అమ్ముతాం. ఎందుకు అమ్ముతున్నామంటే ప్రోడక్ట్ బాగుంది, మా యొక్క సర్వీస్ బాగుంది. మేము ఎక్కడ అంటే ఈ కొన్ని మండల్స్, ఈ ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట, ఈ మండల్స్లో మేము కొంచెం వీక్ ఉన్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందు దూరం ఉండి కరీంనగర్ నుండి సర్వీస్ చేసేవాళ్ళం, తర్వాత సిరిసిల్ల నుండి. సో మీకు ప్రాపర్గా అందుబాటులో మేము లేము కాబట్టి మేము ఈ ఏరియాలో కొంచెం మేము అమ్మలేకపోయినాం. ఇప్పుడు మాకు కరీంనగర్ సిరిసిల్లాలో బ్రాంచ్ ఉంది, ఎల్లారెడ్డిపేటలో బ్రాంచ్ ఉంది. అలాగే మీ అందరికీ సుపరిచితుడు సాంబయ్య గారు ఇక్కడ మా సర్వీస్ ఆథరైజ్డ్ సర్వీస్ పార్ట్నర్ ఇక్కడ. సో తప్పకుండా ఏంటంటే మీకు ప్రోడక్ట్ బాగుంది, ఏదైనా ఎనీ మెషినరీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏ ట్రాక్టర్ అయినా ఏ మెషినరీ అయినా వస్తుంది. దానికి సరి అయిన సమయంలో మేము మీకు సర్వీస్ ఇచ్చి మీకు ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సర్వీస్ బ్రాంచ్ పెట్టడం జరిగిందండి. సిరిసిల్లలో సెస్ అత్యవసర మహాసభ పాల్గొన్న సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ దోర్నాల లక్ష్మారెడ్డి. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్ష. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం జప్తునకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న A6 న్యూస్ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.